శీతాకాలంలో సూర్యాస్తమ సమయంలో మార్పులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజమహేంద్రవరంలోని పుష్కరాల రేవులో జరిగే నిత్యహారతి సమయాలను అక్టోబర్ 1వ తేదీ నుంచి మార్పు చేయనున్నారు. ప్రస్తుతం సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 20 నిమిషాలకు హారతులు ఇస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి సాయంత్రం 6:30 నుంచి 6 గంటల 55 నిమిషాల మధ్య గోదావరి మాతకు నిత్యహారతి ఇస్తారు. మార్చి 31వ తేదీ వరకు ఇదే సమయంలో నిత్యహారతి కొనసాగుతుందని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికల నగారా మోగింది. 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు ప్రకటించింది. తక్షణం ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని ఎన్నికల ప్రధాన అధికారి రాణి కుముదిని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,749 ఎంపీటీసీలు, 560 జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 23, 27 తేదీల్లో 2 విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఏపీలోని ఆశావహులు కూడా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జనవరిలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆటోనగర్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఈ రోజు రాష్ట్ర సెట్టిబర్జా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు నేతృత్వంలో ఆటోనగర్ యూనియన్తో పాటు 9 యూనియన్ల ప్రతినిధుల బృందం ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలు వివరించింది. ఆటోనగర్లో అక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు సహకారం అందించాలని, అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని, ఈ విషయమై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వాసు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు ఈ మేరకు విజ్ఞప్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆటోనగర్ యూనియన్ అధ్యక్షులు గుబ్బల శ్రీనివాస్, కార్యదర్శి షేక్ హసీనా, ఉపాధ్యక్షులు తాడి వీర అప్పారావు, సంయుక్త కార్యదర్శి పిల్లి గణేష్, 9 ఆటోనగర్ యూనియన్ల ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిశారు. సరస్వతీదేవి అమ్మవారి కరుణా కటాక్షాలు, ఆశీస్సులు విద్యార్థులపై ఉండాలని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ దంపతులు ఆకాంక్షించారు. తిలక్ రోడ్ సాయిబాబా గుడి వద్ద జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు విద్యార్థులతో కలిసి ఆదిరెడ్డి దంపతులు సరస్వతి పూజలు నిర్వహించారు. వారికి పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. అలాగే ఆ దంపతులు పుణ్యతిథి మహోత్సవం సందర్భంగా బాబాకు ప్రత్యేక పూజలు చేశారు. బొమ్మూరు వెంకటేశ్వర నగర్లో వేంచేసి ఉన్న శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రుల్లో భాగంగా సరస్వతి పూజ ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనగా ఆలయ అర్చకులు వల్లి కాంతాచార్యులు సరస్వతి పూజ చేయించారు. ఆలయ ధర్మకర్త గొందేసి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో, ఆలయ కమిటీ నేతృత్వంలో దాతల సహకారంతో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు బహూకరించారు. శ్రీ లక్ష్మీ అయగ్రీవ బుద్ధిస్య శ్రీ పరివార సమేత దక్షిణ బుద్ధిస్య సంపూర్ణ ఆరాధన కర్మ కరిష్యమానః మమ జన్మ నక్షత్ర వసాతు జన్మ లగ్న వసాతు జన్మ జాతక వసాతు ఏ గ్రహదోష గృహదోష సమస్త వాస్తు దోష జన్మ నక్షత్ర దోష జన్మ లగ్న దోష సకల గంధదోష సర్వ నరఘోష శత్రుదోష రాహుదోష సర్పదోష కుజదోష ఏ నాటి నమస్కారం, మీరు చూస్తున్న సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. విజయవాడ దసరా ఉత్సవాలు మైసూరు స్థాయిలో ఘనంగా నిర్వహిస్తామని వెల్లడి. ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న మాజీ మంత్రి అమర్నాథ్. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపుల్లో భాగమే వైసీపీ నేతల అరెస్టులని ధ్వజం. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. విజయలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్. ఆలయ మర్యాదలతో స్వాగతం.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ ఆలయ మర్యాదలతో స్వాగతం. పర్యాటక రంగంతోనే రాష్ట్రంలో సమూల మార్పులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పర్యాటక రంగం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని తొలమలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పర్యాటక ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు. 1970లో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ స్థాపించి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న టూరిజం డేగా జరుపుకోవాలని చెప్పి నిర్ణయించారు. అంటే దీనికి కారణం టూరిజాన్ని ప్రమోట్ చేయాలని. అందుకనే మనం ఒకసారి చూస్తే సంవత్సరం ఒక థీమ్ తీసుకుంటున్నారు. 2025 థీమ్ వచ్చి టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. టూరిజం ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా తీసుకురాగలుగుతామో తీసుకురావడానికి థీమ్ పెట్టుకున్నారు. ఈరోజు ఈ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఆలోచిస్తే పర్యాటక రంగాన్ని ఒకవైపు అభివృద్ధి చేస్తూనే పర్యావరణం, సంస్కృతి, వనరులు కాపాడుకుంటూ సుస్థిరమైన మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ థీమ్ను తీసుకున్నారు. ఒకప్పుడు టూరిజం అంటే అంత ప్రాధాన్యత ఉండేది కాదు. ఒక్క పుణ్యక్షేత్రాలకే పోయి వచ్చేవాళ్ళం. నేను చిన్నప్పుడు చూసేవాడిని. ఎప్పుడైనా పోతే గుడికి పోయి వస్తే అది ఒక పెద్ద టూరిజం అనుభూతి. చిన్నప్పుడు పిల్లలు కూడా స్కూల్ చదువుకునే రోజుల్లో దేవుని దగ్గరికి పోవడం, దేవుణ్ణి చూడడం, ఆ సందర్భంలో ఆ పక్క ఉండే చుట్టుపక్కల ఉండే షాపింగ్ వెళ్ళి చేయడం, ఆ అనుభూతి పెద్ద అనుభూతిగా ఆ రోజు ఉండేది. కానీ ఈరోజు మారిన పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ మారింది. ఆర్థిక వ్యవస్థ మారిన దానివల్ల ఆలోచన విధానం మారింది. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు దేశాల ఆర్థిక అభివృద్ధిని శాసించే పరిస్థితి టూరిజం శాఖకు వచ్చింది. మకాన్ ఉంది, మాల్దీవులు ఉన్నాయి, హాంకాంగ్, చిన్న ఐలాండ్స్. ఈరోజు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించి ఆ దేశం ఆర్థికంగా ఉపాధి కల్పనకు ముందు పోయే పరిస్థితి వచ్చింది. అమెరికాలో మీరు టూరిజం చూస్తే $2.36 ట్రిలియన్ ఎకానమీ టూరిజం వల్ల వస్తుంది. వాళ్ళ పాపులేషన్ మన పాపులేషన్ కంటే తక్కువ. అలాంటి పాపులేషన్ $2.36 ట్రిలియన్ అంటే మన దగ్గర మనం చూస్తే $231 బిలియన్ మాత్రం ఉంది. ప్రధానమంత్రి గారు ప్రతిరోజు చెప్తా ఉంటారు, మనం అందరం టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం. టెక్నాలజీ వల్ల చాలా మంది ఉద్యోగాలు తగ్గిపోతాయనుకుంటున్నారు. కానీ టెక్నాలజీని డెవలప్ చేస్తూనే టూరిజం పైన కానీ ఫోకస్ చేస్తే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఇండస్ట్రీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేకపోతే మీరు సర్వీస్ సెక్టర్ అన్ని కంపేర్ చేసుకుంటే అన్నింటికంటే ఎక్కువ టూరిజంలో ₹1,00,000 ఖర్చు పెడితే 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. కష్టపడే పని లేదు. ఏదైనా మీరు తీసుకున్నా, కల్నరీ తీసుకున్నా, లేకపోతే ట్రాన్స్పోర్ట్ తీసుకున్నా, ఏ థీమ్లో తీసుకుని ఇప్పుడు మీరు చూశారు. గిరిజన ప్రాంతంలో ఒక గిరిజన అభ్యర్థి సంవత్సరానికి ₹3,00,000 సంపాదిస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే ఈరోజు ఒక విశాఖపట్నంలో ఒక మహిళ టూరిజాన్ని ప్రమోట్ చేసి ఒక ₹50,000 నెలకు సంపాదిస్తానని చెప్పి చాలా స్పష్టంగా ఆవిడ చెప్పింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది పెద్ద ఎత్తున ఆర్థికంగా అంటే ప్రతి ఒక్కరికి ఈరోజు మన యొక్క తలసరి ఆదాయం, మన ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే మన రాష్ట్రానికి వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్నాం. నేను ఈసారి వస్తానే నేను ఒకటే ఆలోచించాను, టూరిజాన్ని ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చాం. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. మొన్నటి వరకు పరిశ్రమలకే ఇచ్చేవాళ్ళం, ఈరోజు హోటళ్ళకు కూడా ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చాం. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, ప్రత్యేకమైన ప్యాకేజీలు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ కేసులో ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి కేంద్ర కారాగారంలో పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకపోయినా మిథున్ రెడ్డిని అరెస్టు చేసి 65 రోజులుగా జైల్లో ఉంచడంపై మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న ఈ కక్ష సాధింపు చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో వారిని రిమాండ్లో పెట్టినటువంటి విషయం మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎవరో ఓరల్గా చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ని ఆధారంగా తీసుకొని ఆయన మీద తప్పుడు కేసు బనాయించి అక్రమంగా ఆయన్ని రిమాండ్లోకి తీసుకొని ఈ రోజుకి ఒక్క ఎవిడెన్స్ కూడా బిల్డప్ చేయకుండా ₹1 ఏదైనా అక్రమం జరిగిందా అనేటువంటిది కనీసం బిల్డప్ చేయకుండా ప్రూవ్ చేయలేక కక్షపూరితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంగా కనబడతా ఉంది. సహజంగా ఒక కేసు బనాయించాలన్నా ఆ కేసులో ఎవరన్నా ముద్దాయిలు ఉంటే వారిని శిక్షించాలన్నా కనీసం ఏదో ఒక ఆధారం అనేటువంటిది ఆ డిపార్ట్మెంట్ కి కన్సర్న్డ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీకి కనీసం ఆధారాలు అనేటువంటి దొరకాలి. ఇప్పుడే వారితో మాట్లాడాం. వారు చాలా ధైర్యంగా ఉన్నారు. పార్టీ క్యాడర్ గాని పార్టీ కార్యకర్తలకు గాని నేను ధైర్యంగా ఉన్నాననేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పమన్నారు. ఏ తప్పు చేయనటువంటి దానికి నేను శిక్ష అనుభవించినప్పటికీ పార్టీ కోసం నేను అన్ని భరిస్తాను, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు అనేటువంటి మాట కూడా వారు చాలా ధైర్యంగా చెప్పడం జరిగింది. వారిని గత 5 సంవత్సరాలు 2019-24 మధ్యలో వారి కంపెనీలకు సంబంధించి కానీ వారి పర్సనల్ అకౌంట్స్ కి సంబంధించి కానీ అన్ని రికార్డ్స్ అడిగారు, అన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ అడిగారు. వారు ప్రొడ్యూస్ చేశారు. లేదు 2019-24 కాదు 2014 నుంచి ఇవ్వండి రికార్డ్స్ అని అడిగారు, అవి ప్రొడ్యూస్ చేశారు. గడిచినటువంటి 10 సంవత్సరాలుగా వారి పూర్తి బ్యాంక్ అకౌంట్స్, వారి పూర్తి లావాదేవీలు, వారి కంపెనీలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఇవన్నీ ప్రొడ్యూస్ చేసినప్పటికీ ఏ తప్పు అందులో దొరకనప్పటికీ కక్షపూరితంగా ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టాలి, ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎవరైతే ఈ ఓరల్ గా పలానా వాళ్ళు అని పేరు చెప్పినటువంటి వారేమో బయట ఉన్నారు. ఈరోజు శిక్ష ఏదైతే ఈరోజు రిమాండ్ లో ఉన్నటువంటి వారేమో ఏ తప్పు చేయనటువంటి వారేమో లోపల ఉన్నారు. కేవలం పేర్లు చెప్పినందుకు వారు బయట తిరుగుతూ ఉన్నారు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వారు కొమ్ము కాస్తా ఉంది. అన్ని రకాలుగా కూడా వారు ఈరోజు బయట తిరిగేటువంటి అవకాశం, వారు స్వేచ్ఛగా వారికి చెప్పినట్టు ఎవరో 4 పేర్లు చెప్పేస్తే ఒక గుడివాడ అమర్నాథ్ పేరో లేకపోతే ఇంకొకరి పేరో చెప్పేస్తే మేము బయట తిరగొచ్చానంటే ఏదో సాక్ష్యం చెప్పించేయడం, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే మాలాంటి వాళ్ళందరినీ అరెస్టులు చేసేయడం. ఇది ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఏదన్నా ఇష్యూ, వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదన్నా ఇష్యూ వస్తే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక ఇష్యూని అందుకుంటారు. అది లిక్కర్ కేసు అంటారు, లేకపోతే లడ్డు అంటారు, లేకపోతే తిరుపతి లడ్డు అంటారు, లేకపోతే రకరకాలైనటువంటి ఇష్యూస్. యూరియా ఇష్యూ బయటకు వస్తే ఒక డైవర్షన్, విజయవాడ ఫ్లడ్స్ వస్తే ఒక డైవర్షన్. ఇలా వారికి డైవర్షన్ కావాల్సినటువంటి ప్రతి సమయంలో ఎవరొకరి మీద కేసు పెట్టడం, వాళ్ళని ఇరికించడం, వాళ్ళని బంధించడం, ప్రజల తాలూకా ఉద్దేశాన్ని మార్చాలనేటువంటి ప్రయత్నం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. నిన్న మొన్న చూసాం బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు. ఇప్పుడు దానికి ఏదో సబ్జెక్ట్ ఎత్తుక్కుంటారు వాళ్ళు. రాష్ట్రంలో గడిచినటువంటి 48 గంటలుగా రాష్ట్రంలో బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ రకమైనటువంటి దుమారాన్ని లేపాయో 2 రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరి మధ్యలో అనేటువంటిది మనం చూసాం. తక్షణమే దానికి చిరంజీవి గారు ఇచ్చినటువంటి సమాధానాన్ని చూసాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీద చేసినటువంటి వ్యాఖ్యలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేస్తున్నటువంటి ఆందోళన చూశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. దాన్ని ఏ రకంగా డైవర్ట్ చేయాలంటే ఇంకో ఇద్దరిని ఎవరినో పేర్లు తీసుకొని వచ్చి వాళ్ళిద్దరిని ఎవరినో వేసేయడం, బాలకృష్ణ సబ్జెక్ట్ ని డైవర్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. యూరియా గురించి వస్తే ఒక సబ్జెక్ట్ డైవర్షను, బాలకృష్ణ గురించి వస్తే ఒక సబ్జెక్ట్ డైవర్షను, విజయవాడ వరదలు వస్తే ఒక సబ్జెక్ట్ డైవర్షను, తిరుపతి లడ్డు గురించి ఒక సబ్జెక్ట్ వస్తే అదొక డైవర్షను. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు మిథున్ రెడ్డి గారిని కలిసాం.
ఈరోజు ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీకు తోడుగా ఉంటారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ఈరోజు విజయనగరం జిల్లా అధ్యక్షులు మత్స్య శ్రీనివాస్ గారు కానీ, మా రాష్ట్ర పిఎస్సి సభ్యులు ధర్మశ్రీ గారు కానీ, నేను కానీ మా ప్రాంతాల నుంచి మా ప్రాంతంలో ఉన్నటువంటి మా పార్టీ క్యాడర్ అంతా కూడా మీకు తోడుగా ఉన్నాం అనేటువంటి భరోసా ఇవ్వడానికి వారిని ఈరోజు కలిసి వారికి చెప్పడం జరిగింది. వారు అంతే ధైర్యంగా ఉన్నారు. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యగా మేము పరిగణిస్తాం. దానికి అందరం కలిసికట్టుగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారికి ఏదొచ్చినా, ఏ కష్టం వచ్చినా పార్టీ క్యాడర్ అంతా కూడా ఈరోజు ఎంతమంది బయట నిలబడాల్సినటువంటి అవసరం లేదు. కానీ కేవలం మా కుటుంబ సభ్యుడు లోపల ఉన్నాడు, వారికి ధైర్యం ఇవ్వాలి, వారికి మనోధైర్యం ఇవ్వాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఎంతమంది ఈరోజు రోడ్ల మీద నిలబడతా ఉన్నారంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సమస్యగా మేము భావిస్తాం. తప్పకుండా ఈ రోజు చేసినటువంటి ప్రతి చర్యకి, ఈ రోజు పెట్టినటువంటి ప్రతి ఇబ్బందికి ప్రతీకారం అనేటువంటిది ఉంటది. ఇది కలికాలం ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. తప్పకుండా దీనికి ప్రతీకారం అనేటువంటి ఉంటది అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బజారు వీధిలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారు విజయలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాసవి అభ్యుదయ కమిటీ ఆధ్వర్యంలో పలు రకాల పుష్పాలతో అమ్మవారిని అందంగా అలంకరించి ట్రాక్టర్పై నిలిపి మంగళ వాయిద్యాలు, తెనాలి బ్యాండ్తో పట్టణ బురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మెగా డిఎస్సీలో భీమవరం నుంచి శిక్షణ పొంది 108 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గొప్ప విశేషమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ విజేత ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోచింగ్ టెస్ట్ సిరీస్ను ఉపయోగించుకుని 108 మంది ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు సాధించిన సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ కేటగిరీల వారీగా 1, 2, 3, 4, 6, 8వ ర్యాంకులతో విజయభారి మ్రోగించడం హర్షించదగ్గ విషయమని, ఇటువంటి అద్భుతమైన విజయాలతో బోధన అందించిన శ్రీ విజేత ఇన్స్టిట్యూట్ వారిని అభినందించారు. ఇన్స్టిట్యూట్ చైర్మన్ గుడిసె కనకయ్య, డైరెక్టర్ గుడిసె రాము మాట్లాడుతూ జిల్లా టాప్ ర్యాంకులతో 108 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సంస్థ శ్రీ విజేత ఇన్స్టిట్యూట్ అని అన్నారు. కొమరానికి చెందిన జి రాము విజేత ఇన్స్టిట్యూట్ మేమే ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉద్యోగ అవకాశాలు పెంపొందించడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా మెగా డిఎస్టీకి
108 పైగా టీచర్ పోస్టులు దీంట్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు సెలెక్ట్ అవటం గొప్ప విశేషం. 108 మంది ఒక ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అవ్వ 1500 మంది 15,000 మంది టీచర్ పోస్టులు ఇస్తే దాంట్లో విజేత ఇన్స్టిట్యూట్ నుంచి 108 మంది సెలెక్ట్ అవటం చాలా సంతోషకరమైన విషయం. వారికి ఈ ఇన్స్టిట్యూట్ పెట్టిన రాము గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి మీ టీచర్లుగా మంచి ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకోవాలని, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వెళ్లే ముందర నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పేసి ఒక ప్రసారంలో తీసుకొచ్చారు. దానిలో భాగంగా మెగా డిఎస్సి 16,000 మందిని నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఎక్కడా ఏ తప్పు జరగకుండా దేశంలోనే ఒక అవినీతి మరక లేకుండా మరి మెగా డిఎస్సిని సెలెక్ట్ చేయడం సామాన్య విషయం కాదు. ఇది చాలా కష్టమైన పని. అటువంటి పని పూర్తి చేసి మొన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా మరి అందరూ కూడా సెలెక్ట్ అయిన అందరికి కూడా ఈ సర్టిఫికేట్లు ఇవ్వడం, వాళ్ళ కుటుంబాలలో ఎంతో ఆనందంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం డిఎస్సి చేస్తానని హామీ ఇవ్వడం చాలా ప్రజలందరూ రక్షించదగ్గ విషయం, నిరుద్యోగులందరూ రక్షించదగ్గ విషయాన్ని సందర్భం తెలియజేస్తున్నాను. అలాగే మన భీమవరం నియోజకవర్గానికి సంబంధించి మన రాము మరి ఇప్పటి నుంచో ఒక కోచింగ్ సెంటర్ని పెట్టి విజేత కోచింగ్ సెంటర్ పెట్టి దాంట్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు సుమారుగా 108 మంది సెలెక్ట్ అయ్యారంటే ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది జనంలో 108 మంది ఈయన కోచింగ్ సెంటర్ అంటే ఇప్పుడు చాలా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను. రాబోయే రోజుల్లో పశ్చిమ గోదావరి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైన పొజిషన్ ఉండాలని చెప్పి కోరుకుంటూ రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరూ రాష్ట్రంలో అందరికి కూడా నిరుద్యోగులకు కానీ అలాగే ప్రజలకు కానీ అన్ని కూడా అన్ని విషయాల్లో అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ముందుకు తీసుకెళ్తారని సందర్భంగా తెలియజేస్తాను. తిరుపతి ఐఐటి శాశ్వత క్యాంపస్ అభివృద్ధి పనుల్లో భాగంగా ఫేజ్ బి పనులకు భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో భూమి పూజ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఐఐటి అభివృద్ధికి ఫేజ్ బి కింద 2,313 కోట్ల నిధులు కేటాయించింది. ఫేజ్ ఏలో ఇప్పటికే 1,444 కోట్లు ఖర్చు చేయగా ఫేజ్ బి నిధులతో మరింతగా ఐఐటి శాశ్వత ప్రాంగణం అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ కార్యక్రమానికి ఎంపీ గురుమూర్తితో పాటు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ హాజరయ్యారు. ఈరోజు మనకి గౌరవ ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా 8 ఐఐటీస్లో మనకి సుమారుగా 11,000 కోట్లతోటి వేరియస్ డెవలప్మెంట్ వర్క్స్కి ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నారు. దాంట్లో భాగంగానే ఈ 8 ఐఐటీస్లో కూడా మన ఐఐటి తిరుపతి కూడా ఉండటం అనేది ఎంతో సంతోషపడాల్సిన విషయం. అందులో మన ఐఐటి తిరుపతిది సుమారుగా 1,250 కోట్లతోటి ఈ ఫేజ్ బి వర్క్స్ అనేది మనము కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఈ వర్క్స్ అన్ని కూడా ఈ ఫేజ్ బిలో సుమారుగా 4 సంవత్సరాల పరిధిలో 2029 కల్లా కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఈ 1,250 కోట్లతోటి మనకు ఐఐటి తిరుపతిలో కొత్తగా 3 అకాడమిక్ బ్లాక్స్, ఒక మెగా ఇండోర్ ఆడిటోరియం, ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, రెసిడెన్షియల్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ ఇండోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అంతా కూడా రాబోతుంది. ప్రస్తుతానికి ఏదైతే ఉన్న క్యాంపస్లో 1,800 మందికి మనము అకామిడేట్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంది. ఈ ఫేజ్ బి వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో అదనంగా 850 స్టూడెంట్స్ మనము అకామిడేట్ చేసుకోవచ్చు. తద్వారా 2029 కల్లా సుమారుగా 2,650 మంది పిల్లల్ని మనం ఐఐటి తిరుపతిలో అకామిడేట్ చేసుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ మనకి బీటెక్, ఎంటెక్ అండ్ పిహెచ్డి కోర్స్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. 8 బీటెక్ కోర్సులు, 15 ఎంటెక్ కోర్సులు, అదేవిధంగా వివిధ పిహెచ్డి కోర్సులు ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఫేజ్ బి వర్క్స్ వల్ల ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ కూడా వచ్చే ఆస్కారం కూడా మనకుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ఫేజ్ బి వర్క్స్తో పూర్తి స్థాయిలో మనకు ఐఐటి తిరుపతి ఫంక్షనింగ్లోకి ఫుల్ అంటే 100% కెపాసిటీ తోటి ఫంక్షనింగ్లోకి 2029 కల్లా రాబోతుందని
మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తాను. దాంట్లో భాగంగానే ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు ఒరిస్సా జార్సుగూడలో ఈ ఫౌండేషన్ సెరమనీని చేయబోతున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా వర్చువల్ విధానంలో విజయవాడ నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ని అటెండ్ అవుతారు. ఇటీవల కాలంలో ర్యాగింగ్ కారణంగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ర్యాగింగ్ నియంత్రించేందుకు ఎన్ని చట్టాలు వచ్చినా దానికి అడ్డుకట్ట పడటం లేదు. తిరుపతి జిల్లా పుత్తూరు ప్రాంతంలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం చోటు చేసుకుంది. హాస్టల్ గదిలో ఓ విద్యార్థిపై 5 విద్యార్థులు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. పుత్తూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఓ మైనర్ యువతి ప్రేమ వ్యవహారం విద్యార్థుల మధ్య గొడవకు కారణమైంది. వారి మధ్య గొడవ తీవ్రం కావడంతో 5 విద్యార్థులు ఓ విద్యార్థిని హాస్టల్ గదిలోకి తీసుకువచ్చి చితకబాదారు. విద్యార్థిపై కాళ్లతో తంతు చిత్రహింసలకు గురి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారడంతో కళాశాల యాజమాన్యం వారిపై చర్యలు తీసుకుంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామి గారిని దర్శనం చేసుకోవడం, కుటుంబ సమేతంగా దర్శనం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. బ్రహ్మోత్సవాలకి ఏర్పాట్లు చాలా బాగా చేశారు. భక్తులకి అన్ని విధాలుగా సౌకర్యాలు అద్భుతంగా దేవస్థానం వారు చేయడం నేను వారిని అభినందిస్తున్నాను. తెలుగు ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విజయదశమి శుభాకాంక్షలు చేస్తున్నాను. వారి అందరి జీవితాల్లో విజయాలు నిండాలని, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సంతోషంగా, సుఖంగా ఉండాలని మరి వెంకటేశ్వర స్వామి హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో నదిలోకి నీటి ప్రవాహం మరింత పెరిగింది. ముంపు ప్రాంతాలపై రాకపోకలు నిలిపివేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదల వల్ల పాతబస్తీ, అంబర్పేట, చాదర్ఘాట్ నుంచి
ఎంజీబీఎస్ వరకు నీరు చేరింది. ఎంజీబీఎస్ నుంచి బస్సు ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. వరదల్లో చిక్కుకున్న బాధితులకు బోట్ల ద్వారా ఆహారం అందజేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. విజయవాడ దసరా ఉత్సవాలు మైసూరు స్థాయిలో ఘనంగా నిర్వహిస్తామని వెల్లడి. ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న మాజీ మంత్రి అమర్నాథ్. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపుల్లో భాగమే వైసీపీ నేతల అరెస్టులని ధ్వజం. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. విజయలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్. ఆలయ మర్యాదలతో స్వాగతం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్. ఆలయ మర్యాదలతో స్వాగతం. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.